నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. రైతులకు 9 గంటల విద్యుత్కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని దుష్ప్రచారాలు చేయటమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పంగులూరు మండలం జాకర్లమూడివారిపాలెం గ్రామంలో అద్దంకి మండలం సింగరకొండలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల జగన్ పాలనలో అరాచక అవినీతితో విసిగిపోయిన ప్రజలకు కేవలం 11 సీట్లకే పరిమితం చేసి చీకొట్టిన వైసీపీ నేతలకు బుద్ధి రాకపోవడం సిగ్గు. మొన్నటి వరకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నామని వైసీపీ పేటీఎం బ్యాచ్లు చేసిన విష ప్రచారం విడిచికొట్టిందని, ఇప్పుడు 9 గంటల విద్యుత్ ఎత్తివేస్తున్నట్లు అసత్యాలు చెప్తున్నారని, జగత్ విధ్వంస పాలనకు చంద్రబాబు సంక్షేమ పాలనకు తేడా ఉందన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ముందుగా గ్రామంలో నూతనంగా వేసిన సిమెంట్ రోడ్లు ప్రారంభించి, నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంత్రి రవికుమార్ ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులను పిలిపించి పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో గ్రామాలు అభివృద్ధి చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు త్రాగునీటి సమస్యలు అనేది లేకుండా చూడాలన్నదే వారి లక్ష్యం అన్నారు. సింగరకొండపాలెంలో ఆర్వో వాటర్ ప్లాంట్ అని టీడీపీ నేతలు వారి దృష్టికి తీసుకొని రాగా నిర్మించారని, అలా చూడండి ఒకసారి. అమ్మారావు గారు ఉన్నాడా? సెక్రటరీ ఆధార్ కార్డు మీద నుంచి మారాలి కదా, మరి ఏం చేస్తాం? మీకు కంప్లైంట్ కదా, పై ఆఫీసర్ అడగాలి కదా. చెప్పాలి, చెప్పుడు వరకు కూర్చొని అవ్వలేదంటే వాళ్ళు అజ్జి పట్టుకొని తిరుగుతానే ఉంటారు జీవితాలు.
రోజులకు ఉపయోగం. ఓకే తొందరగా చెప్పు. ముందు అమ్మాయి అడిగింది కదా, నెక్స్ట్ ఏది నీకు ఏమైంది? యాక్సిడెంటా మామూలు? చూద్దాం. నీకేం కావాలి? ఆరోగ్యశ్రీ మీ సంవత్సరం బిల్లు ఎంత అయింది? ఎంత అయింది? అంతే కదా, డబ్బులు కట్టావు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ బిల్లు కట్టావు కదా, ఎంత అయింది? 10,000 అయింది, 80,000 అయింది. మీకు తెలుసా? అయింది తెలుసా? మేములే కదా ఇట్లాంటి బిల్లులన్నీ తెప్పించి ఉన్నాయి. తీసుకుని ఏమేమి కావాలో కలిపి మన ఆఫీస్లో తెప్పించుకోవాలి. నువ్వు ముందు ఆ పని చేయి, నీకు డబ్బులు ఇప్పిస్తా. నెక్స్ట్ ఆ పని చేస్తాం. సరే రెడీగా ఉందా? ఎంత ఎస్టిమేషన్ తెప్పించు. ఎస్టిమేషన్ వేసి హాస్పిటల్లో ఎంత ఖర్చు రెవెన్యూ సెక్రటరీ నువ్వేనా? ఉందమ్మా ఎవరమ్మా వేరే ఎవరమ్మా చెప్పమ్మా ఏంటంటే అమ్మేది నాకు అర్థం కాదు. ఏమైనా ఉండమ్మా ఏ కొన మీద స్థలాలు అమ్మేది ఎవరు? పెద్ద చెప్తుందండి పట్టాలు అమ్ముతున్నారు. ఇక్కడ పట్టాలు అమ్మే వాళ్ళు ఎవరైనా పేరుందా? ఎవరు తీసేస్తారు? చెప్పాలి చెప్పుకున్నా మరి చూసుకో. ఏందో ఎవరు అమ్ముతున్నారు ఏందో కనుక్కో నాకు చెప్పు. చూడొకసారి అమ్మారు నువ్వు చెప్పావు కదా వదిలేసి చూసుకో. బయట వాళ్ళు ఎవరు రానియద్దు. నేను తీసుకొచ్చి ఎవరికో స్థలాలు వేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని గబ్బు గబ్బు చేయనివ్వకండి. ఒకసారి చెక్ చేయండి ఎవరు ఉన్నారు నోట్ చేసుకోండి. ఇప్పుడు నోట్ చేసుకున్న వాళ్ళకే పట్టాలి. మళ్ళీ వచ్చి తర్వాత ఇస్తే ఉండదు. అది చూసుకో జాగ్రత్తగా. కొత్త ఇచ్చాము రేపు కొత్త ఇచ్చినప్పుడు మనకు డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకుని నాకు చెప్పారు చెప్పే కదా ఎస్ఐ గారికి. ఒక్కొక్కసారి రెండుసారి మూడోసారి కేసులు పోయి మొత్తాన్ని కేసులు ముందు చచ్చిపోతాం. మేమే చచ్చిపోతాం ఈ వాళ్ళకి. అది మరీ భలే అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అద్దంకి నియోజకవర్గం ప్రత్యేక అధికారి మరియు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ బాలమ్మ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో స్వచ్ఛ దివస్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ బాలమ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించనున్నారని, అందులో భాగంగా నేడు అవగాహన ర్యాలీని ఏర్పాటు
ఏర్పాట్లు చేశారని, ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని, గ్రామాలలో ముఖ్యంగా మరుగునీరు నిల్వ లేకుండా, రోడ్ల మీద చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని, దీనికి ప్రజల సహకారం అవసరం అన్నారు. మనమందరం కూడా ఈ రోజు స్వచ్ఛతా దివస్ రోజున మనందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నామండి. మన భారతదేశాన్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన ఇంటిని ముందు మనందరం స్టార్ట్ చేద్దామండి. శుభ్రంగా ఉంచుకోవటం పరిసరాలు అనేది మనందరి బాధ్యత. మనమందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఇంతకుముందు మార్కెట్కి వెళ్ళేటప్పుడైనా, బజార్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఒక సంచి చేతిలో పట్టుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక 2 వీలర్ బండి వాడుతున్నారు, కానీ ఆ సంచి తీసుకొని వెళ్ళడం అనేది జరగడం లేదు. తప్పనిసరిగా మనం సంచి వాడినట్టయితే కొంత తప్పనిసరిగా ప్లాస్టిక్ అనేది అరికట్టవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే టీ తాగితే పాల ప్యాకెట్ కోసం ఒక సంచి అవుతుంది, కూరగాయలు తీసుకొచ్చుకుంటే ఒక సంచి అవుతుంది ప్లాస్టిక్, అలాగే టిఫిన్ తెచ్చుకుంటే ఇంకొక సంచి. ఈ విధంగా ప్రతి రోజున ఒక్కొక్క ఇంటికి 5 ప్లాస్టిక్ సంచులు రావడం జరుగుతుంది. దయచేసి మనం అందరం కూడా ఎంత అభివృద్ధి చెందాము చాలా అని అనుకుంటున్నప్పుడు కూడా ఈ విషయంలో పర్యావరణం అనేది సమతుల్యత కోల్పోతుంది. ఈ పశువులు, జీవాలు ఇవన్నిటి కూడా మనం వదిలి పడేసినటువంటి ప్లాస్టిక్ సంచులన్నింటినీ కూడా అవి తీసుకోవడం, వాటికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి పశువులు అన్నీ కూడా, జీవాలన్నీ కూడా, వాళ్ళందరూ కూడా మరి వాటికి ఆరోగ్యం ఉండాలి, మన ఇంటికి ఆరోగ్యం ఉండాలి. ఇది అందరూ ఇక్కడ విని వెళ్ళడమే కాదు, ఖచ్చితంగా నేను చేస్తాను. నిన్నటి రోజున మరి కలెక్టర్ గారు కూడా మీటింగ్లో స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి వాటర్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా స్టీల్ గ్లాసుల్లో ఇవ్వండి. ముందు మనం ఆచరిద్దాం. నేను ఆచరిస్తాను, తర్వాత నన్ను చూసి ఇతరులు ఆచరిస్తాను. తర్వాత ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా ఆచరించడం జరుగుతుంది. ఈ విధంగా మన ఆఫీసుల్లో కూడా ఇప్పుడు ఇక్కడ సచివాలయానికి వచ్చాం, మండల ఆఫీస్కి వచ్చాం. మండల ఆఫీసుల్లో అయినా సచివాలయంలో అయినా ఒక 4 స్టీల్ గ్లాసులు కొని పెట్టినట్టయితే ఎవరైనా మంచినీళ్ళు స్టీల్ గ్లాసులో పట్టుకొని తాగుతారు. ముందు మనం ఇలా సమావేశాలప్పుడు మైక్ పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలే కాదు, మనం ఆచరించినప్పుడే తప్పనిసరిగా మనల్ని చూసి ప్రజలు కూడా ఆచరిస్తారు. నేను ఒక పేపర్లో కూడా చదివాను. ఇప్పుడు అందరం కూడా టెంట్ హౌస్కి వెళ్తుంటే ఒక టెంట్ హౌస్ అయినా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఇవన్నీ కూడా మీకు రెంట్కి ఇస్తాను, నామమాత్రం రెంట్కి తీసుకెళ్ళండి, క్లీన్ చేసి మళ్ళీ మాకు ఇవ్వండి అంటే. ఇప్పుడు ఇవన్నీ ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, ఒక ఫంక్షన్ అంటే ప్లాస్టిక్ పెద్ద చెత్త కుప్పలాగా తయారవుతుంది. అదే మనకి ఈ వర్షాకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడం కానీ ప్రకృతి సమతుల్యతను అనేది కోల్పోతుంది. దయచేసి ఈ రోజు నుంచి మనం వచ్చి ఈరోజు స్వచ్ఛతా దివస్ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛతా దివస్ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేద్దామని ఆశిస్తున్నా. వీడియో చేస్తున్నా సార్. స్వచ్ఛతా పరిశుభ్రత కోసం శపథం చేస్తున్నాను. అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయలేను. నేను ఈ రోజు నుండి ప్లాస్టిక్ సంచులు మరియు ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వాడను. వాటికి బదులుగా జూట్ మరియు వస్త్ర సంచులను వాడుతాను.
సినీ రంగంలో అయినా రాజకీయంలో అయినా నందమూరి తారక రామారావుకు ఎన్నడూ తిరుగులేదని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. అద్దంకి పట్టణంలోని నరావారిపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం మండపం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ రంగంలో అయినా రాజకీయంలో అయినా ఎన్టీఆర్ కి ఎవరూ సాటలేరని, ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం మన అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆ మహానుభావుడు మనకు దూరమై 29 సంవత్సరాలైనా కూడా నేటికి కూడా ఆయన ఎప్పుడు కూడా తెలుగువారి గుండెల్లో ఎప్పుడు పదిలంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాలు అలాంటివి, ఆయన చేసిన రాజకీయంగా ఆయన చేసిన పనులు అలాంటివి. అలాంటి మహోన్నత వ్యక్తి ఎప్పుడు చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో ఉంటాడు. ఆయన ఆశయాలకి ఆయన ఆలోచనకు అనుగుణంగా మనందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీని, తెలుగుదేశం పార్టీని ఆ ఆశయాలతోటి ఏ ఆలోచనతోటి స్థాపించాడో ఆ ఆశయాలకు అనుగుణంగా ఎక్కడా కూడా పొరపాటు రాకుండా తెలుగుదేశం పార్టీని ఇదే విధంగా ఎప్పుడు అధికారంలో ఉండే విధంగా, దాన్ని పూర్వవైభవాన్ని కాపాడే విధంగా మనందరూ నడవడిక ఉండాలని చెప్పి ఆశిస్తూ అన్నగారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మరలా అమరావతి ఊపిరి పోసుకోవడానికి కారణం అలాంటి మహానుభావుల్ని, అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని ఎవరు నిర్ణయించారు? మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారిని అది నిర్ధారించారు రాష్ట్రపతి సరిపోయని. కాబట్టి కులమాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రజాస్వామ్యం నిబద్ధతతో ప్రజా సంక్షేమంతో నాడు తెలుగుదేశం పార్టీ రెపరెపలాడింది అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ విధంగా ప్రజల హృదయాల్లో నిండి ఉందంటే అది అన్న ఎన్టీఆర్ దాని నిబద్ధతే కారణం. కాబట్టి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన అద్దంకి పట్టణాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కౌన్సిలర్స్ కు, అభిమానులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాటిలో పడి మొక్కలు 9, 10, 15 ఇంకే అని చెప్పారు. 9, 10 అవుతుంది. 10, 15 హనుమంతరా వాళ్ళు కనపడాలి పుల్లయ్య అక్కడ అదే అదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ నలుమూలలో కూడా ఈ పండుగను జరుపుకుంటున్న అదృష్టవంతులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు త్వరలో ఇండియన్ ఆయిల్ కంపెనీ తరపున 40 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందించబోతున్నారని ప్రతినిధులు తెలిపారు. శనివారం అద్దంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు 3 చక్రాల వాహనాలు అవసరమైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారి వద్ద నుంచి సదరన్ సర్టిఫికేట్, ఆధార్, రేషన్ కార్డులు తీసుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మంత్రి రవికుమార్ కృషితో త్వరలో అర్హులందరికీ 3 చక్రాల వాహనాలు అందజేస్తున్నారన్నారు. చేద్దామని చెప్పేసి సార్ ఇప్పుడు కూడా సార్ వేరే ప్రోగ్రామ్ ఉండబట్టి రాలేకపోయారు ఇక్కడికి. ఇప్పుడు 5 సార్లు ఫోన్ చేశారు. ఏమైంది, మన వాళ్ళందరూ వచ్చారా, మన వాళ్ళందరికీ టిఫిన్స్ పెట్టారా లేదా, ఎంతవరకు వచ్చిన ప్రోగ్రామ్, వచ్చిన వాళ్ళు మనం చూసుకున్నామా లేదా, వీళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. అందరూ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కానీ మనకున్న లీడర్ ఏంటంటే పని చేసేది ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేద్దాం. మీ అందరికి వచ్చేవరకు ఆయన నిద్రపోడు, మనల్ని నిద్రపోనివ్వడు. సో ఇదే కాదు, ఇలాంటి చాలా అవసరాలు ఏమున్నా కానీ ఇక్కడ ఆయన ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు కాన్స్టిట్యున్సీ గురించి. సో ఇది అయ్యే వరకు ఆయన ఏం మొదలరు. మీ అందరికి వస్తుందని అనుకుంటున్నాము. సో వీళ్ళు కూడా వీళ్ళ టైం పాపం మన కోసం కష్టపడి అక్కడి నుంచి వచ్చి మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని మనకి ఏదో చెయ్యాలనే తప్పన వీళ్ళకి ఉంది. మనం అడుగుతున్నాం అంతే. ఇచ్చే డబ్బులన్నీ వీళ్ళే, ఐఓసీఎల్ కంపెనీ వాళ్ళే. తెలుసు కదా ఐఓసీఎల్ అంటే, మన గ్యాస్లు అన్నీ వీళ్ళే, పెట్రోలు వీళ్ళకి కూడా అందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వాళ్ళ జీవనోపాధికి మేము మేలు చేయాలనుకుంటున్నాం అనే ఉద్దేశంతో ఆయన ద్వారా రిక్వెస్ట్ లెటర్ వెళ్ళింది. అవసరం ఎంతమందికి ఇవ్వచ్చు అనేది అసలు అందరూ హ్యాండిక్యాప్కి వెరిఫై చేయమన్నారు. అంటే 40 మంది హ్యాండిక్యాప్గా కాదా, అదే నీకు ఎంప్లాయ్మెంట్ ఏమవుతుందా, నేను ఒక డిపార్ట్మెంట్ అయితే పంపించిన వాడు వేరే డిపార్ట్మెంట్. పంపించింది ఎవరంటే సిఎస్ఆర్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రాసి సిఎస్ఆర్ అని. అంటే సోషల్ అంటే కంపెనీ మాది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఏంటంటే కొన్ని సోషల్ యాక్టివిటీస్ ఇలా చేస్తుంటారు. కొన్ని హాస్పిటల్స్కి కానీ హాస్పిటల్స్కి హెల్ప్ చేయడం, వేరే రకంగా చిన్న చిన్న స్కూల్స్ ఏసీలు ఇలాంటివి హెల్ప్ చేసి ఇలాంటివి ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి కూడా చేస్తుంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేస్తారు వీటిని. దాన్ని సిఎస్ఆర్ కింద హ్యాండిల్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్ ఒకటే హ్యాండిల్ చేస్తారు. అది కైలాష్ రామ్ గారిని హైదరాబాద్లో ఉన్నారు. మేడం తెలుసు ఆయన నెంబర్. ఆయన నుంచి వచ్చిన లెటర్ మా ఇద్దరు ఈ ఫొటోస్ చెప్పండి. వెళ్ళమని చెప్పాను. మంచి అడ్వైజ్ హైదరాబాద్ వెళ్ళి ఆయన మాట్లాడి కైలాష్ గారితో ఆయన ఇద్దరు ఉన్నారు మాట్లాడారు. మీ ఎమ్మెల్యే గారు రవితేజ గారు వారిని మన మినిస్టర్ గారు దాదాపు పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని అద్దంకి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ అన్నారు. అద్దంకి పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛతా దివస్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా కౌన్సిలర్లు, సచివాలయం, మున్సిపాలిటీ సిబ్బంది హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్, బంగ్లా రోడ్డు మీదుగా తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరము మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. అలాగే 2వ వార్డులో స్వచ్ఛతా దివస్ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు, మన్నా త్రిమూర్తులు తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణలో భాగంగా ఈరోజు అద్దంకి మున్సిపాలిటీలో నర్కి కాలనీలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఈ అందుట్లో ఇప్పుడు ఈ సీజన్లో విషపూరిత జ్వరాలు, వైరస్ ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటేనే వాటి నుంచి వాటిని నివారించగలం. లేదు ఎవరో వస్తారు, ఇది అన్నింటినీ మున్సిపాలిటీ వాళ్ళే చేయాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శుభ్రం మీద ఎవరింట్లో వాళ్ళు పిల్లల విషయంలో కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ, అట్లాగే వాళ్ళ ఇంటి ముందర శుభ్రంగా చేసుకుంటూ, కాగితాలు ముఖ్యంగా కాగితాలు డ్రైనేజీలు వేయొద్దు. చిత్తు కాగితాలు వాటిని డ్రైనేజీలు వేస్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మున్సిపల్ సిబ్బంది మనకి వాటి మీద అవగాహన ఉండటం లేదు. మీకు ఇంకా ఏదైనా దోమలు ఎక్కువగా ఉంటే
మీరు సొంతంగా కూడా కొంత కిరోసిన్ లేకపోతే కొంత క్రూడ్ ఆయిల్ 2 బట్టలు దాంట్లో వేసుకుంటే దోమలు కూడా ఉండవన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆరోగ్య జాగ్రత్తల పట్ల మనం జాగ్రత్త వహిస్తేనే అవగాహన కల్పించుకుంటే మనం జాగ్రత్తగా జీవించగలం. కాబట్టి ఈరోజు మన అద్దంకి మున్సిపాలిటీ తరఫున స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న స్టాఫ్నకు మరియు శానిటరీ సిబ్బందినకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీటిపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంటేనే మనం జాగ్రత్తగా జీవించగలం అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ కూడా వీరికి వాళ్ళే ఎంతో శుభ్రం చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి సీజన్లో డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా కానీ అనేక జ్వరాలు వస్తాయంటే దోమ కాటు వల్లే దోమ కాటు కానీ మన కొట్టల్లో నీళ్లు నిలబడినందువల్ల ఆ నీళ్ళల్లో కానీ ఈ దోమ కాటు ఎక్కువ ఉండి అవి పుట్టి ఇటువంటి జ్వరాలు వచ్చి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని గమనించి జాగ్రత్తగా మన ఇళ్ల ముందు మనం ఎంతో శుభ్రం చేసుకుంటే మన ఆరోగ్యానికి అంత మేలుకరం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ఎంతో సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏంటంటే మనం బజార్న బస్ స్టాండింగ్లో కానీ సెంటర్లో వెళ్తుంటే ప్రతి ఒక్కరూ పొట్టల్లో ఊడ్చిన ఇటువంటి చెత్త చెదారం మొత్తం కూడా తెచ్చి బజార్లో పోస్తున్నారు. ఆ బజార్లో పోసినందువల్ల అదంతా కూడా ఈ దారిని పోయేటటువంటి బళ్ళ మీద గాలికి కానీ ప్రజల మీద పడి అది ఎంతో అసౌకర్యంగా ఉంది. ఇటువంటిది లేకుండా ఎవరు ఇళ్ల ముందు వాళ్ళు ఒక డబ్బా పెట్టి చెత్త డబ్బాలో పోసుకుంటే అది మన గ్రామంలోకి వచ్చేటటువంటి మున్సిపాలిటీ బండి ద్వారా తీసుకెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ అంటే మనం స్వచ్ఛ భారత్ చేసుకున్నప్పుడే మన ఆరోగ్యానికి ఎంతో మేలుకరం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మన మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ప్రకృతి ధనం రోడ్డుపై చెత్త వేయకు, పర్యావరణాన్ని పాడు చేయకు. రోడ్డుపై చెత్త వేయకు, పర్యావరణాన్ని పాడు చేయకు. స్వచ్ఛత మా వైపు. తడి చెత్తను ఎరువుగా మార్చు, జగతికి మేలును చేకూర్చు. తడి చెత్తను ఎరువుగా మార్చు, జగతికి మేలును చేకూర్చు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దుల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తాను. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం 2025 క్యాలెండర్ డైరీని శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరణ చేశారు. ఉపాధ్యాయ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే విధంగా చేస్తారని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ నియామకాలు ఉపాధ్యాయ వర్గానికి పెద్ద ఎత్తున మేలు చేసింది టీడీపీ ప్రభుత్వం ఒకటే అన్నారు. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.